ఈ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన రెండవ లేఖన భాగము యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి 20 వచనములు చదువుకుందాం. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడు అమ్మమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. మనలో నుండి బయలు వెళ్ళిరు గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. దేవుడు తన యొక్క పరిశుద్ధ వాక్యము మనందరి వినికిడిలో దీవించి ఆస్వాదించి పరిశుద్ధపరచును గాక. ఆమేన్.